ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం భాద్రపద మాసంలో వచ్చే వినాయకుని నవరాత్రులలో వినాయకుడిని నవమి రోజున అంటే వినాయక చవితి నుండి చూసుకుంటే 6వ రోజు వినాయకుడు ఎందుకు ధూమ్రవర్ణంలో ఉంటాడు, ఎందుకు ఈరోజు వృక్ష నవమి లేదా కేదార నవమి అని అంటారు, ఈరోజు విశిష్టత ఏంటి, మూషికాసురుడు వినాయకునికి ఎలా వాహనంగా మారాడు, సూర్యుడు అహంకారంతో వినాయకునితో యుద్ధానికి దిగాడా, మరి ఎవరు గెలిచారు? ఈ ప్రశ్నలన్నిటికీ వెనుక దాగిన రహస్యమైన ఆసక్తికర అద్భుత కథలను చూద్దాం. వినాయక చవితికి 21 పత్రాలతో విఘ్నేశ్వరుని పూజిస్తాము. కాబట్టి పూజలో ఉపయోగించే ఆకులు కేవలం తెంపుకోవడమే కాదు, వాటిని మళ్ళీ నాటడం, పెంచడం మన బాధ్యత. ప్రకృతిని సంరక్షించడం ఒక పవిత్రమైన యజ్ఞం. భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని వృక్షనవమి లేదా కేదార నవమి అని పిలుస్తారు. కేదారము అంటే భూమి. కేదారములు భూమిలో అంకురించే వృక్షాలు. ఈ రోజున నాటిన చిన్న మొక్క కూడా ఒక మహావృక్షంగా మారుతుంది అని శాస్త్రవచనం, మన సనాతనులు ఆచరించిన విధానం. ఈ ఋతువులో అంటే ఆషాఢం మొదలుగా ఎప్పుడు వర్షం పడినా కూడా చాతుర్మాస్య కాలాలలో నవమి తిథి నాడు మొక్క నాటాలి. ఇది ప్రకృతితో మమేకమయ్యే ఒక అందమైన సాంప్రదాయం. ఇప్పుడు వినాయకుడు ఈ రోజున ఎందుకు ధూమ్రవర్ణంలో ఉంటాడో చూద్దాం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉన్నది. చెట్లకు అత్యంత అవసరమైనది సూర్యకాంతి. ఒకసారి సూర్యుడికి నేనే ఈ జగత్తుకు ఆధారము, నేను లేకుండా ఏ ప్రాణి కూడా జీవించలేదు, ఆహారం ఉత్పత్తి కాదు, కాబట్టి నా వంటి శక్తివంతుడు ఈ సృష్టిలోనే ఎవ్వరూ లేరు అనే అహంకారం జనించింది. ఆ అహంకారం రూపుదాల్చి అంధకాసురుడిగా జన్మించాడు. అంధకాసురుడు మూషికాసురుడితో స్నేహం చేశాడు. మూషికాసురుడు ఒక రాక్షసుడు, ఎటువంటి ఆయుధానికి సంహరింపబడకూడదు అని వరం పొందాడు. అహంకారంకి తామసానికి ప్రతీకలైన వీరిద్దరూ కలిసి దేవతలను, ఋషులను, భక్తులను వేధించసాగారు. యజ్ఞయాగాదులను చెడగొట్టేవారు. దేవతలు, మునులు విఘ్నేశ్వరుని ప్రార్థించగా వినాయకుడు యుద్ధరంగంలోకి దిగాడు. మూషికాసురుడు ముందుగా అంధకాసురుడిని యుద్ధానికి పంపించాడు. అతని రూపం వికృతం. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయి, మాటలు అహంకారంతో నిండాయి. వినాయకుడు అతడిని ఒక చూపుతో పరిశీలించాడు. తర్వాత గాఢంగా శ్వాసను తీసుకున్నాడు. ఆ శ్వాసతోనే అంధకాసురుడి నల్లటి దుర్గుణాన్ని తొండంతో లోనికి లాగేశాడు. అలా అంధకాసురుడు అంతమయ్యాడు. ఆ అంధకాసుర స్వరూపం అంతా కూడా వినాయకుడు తన తొండంతో శ్వాసను తీసుకుని వదలడంతో ఆయన శరీరం ధూమ్రవర్ణంగా మారింది. అందుకే నవమి రోజున వినాయకుడు ధూమ్రవర్ణ వినాయకుడుగా దర్శనమిస్తాడు. ఇహ మూషికాసురుడు ఏ ఆయుధము తనను సంహరించకూడదు అని వరం పొందిన కారణంగా వినాయకుడు ఒక దంతాన్ని విరిచి మూషికాసురుడిపైకి వదలగా ఆ దంతము మూషికాసురుడిని సమీపించగా మూషికాసురుడు భయపడి ఎలుకగా మారి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. వినాయకుని పాసం ఆ రాక్షసుని మెడపట్టి వినాయకుని పాదాల చెంతకు తీసుకుని వస్తుంది. మూషికాసురుడు భీతితో శరణు వేడగా మూషికాసురుని తన వాహనముగా ఉండమని వరము ప్రసాదించాడు విఘ్నేశ్వరుడు. ఆనాటి నుండి మూషికము విఘ్నేశ్వరుని వాహనముగా మారింది అని పురాణ కథనం. హరి ఓం తత్సత్. స్వస్తి.